ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. బిగ్ బాస్ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రేమగాథ ఇప్పుడే మొదలైంది. కానీ బిగ్ బాస్ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నట్టు మాత్రం చేయకండి బిగ్ బాస్ ప్లీజ్. మండుతున్నట్టుంది. పాపం అందరూ వీళ్ళ హగ్గుల గురించే మాట్లాడుకున్నారు. కానీ సోనియా మాత్రం వాడే కవర్ డ్రైవా, వాడే కవర్ డ్రైవ్. వీడు మాయగాడు ఊహకందనోడు, వామ్మో మాయగాడే. బలవంతుడు బలహీనుడిని కొట్టడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి వెంట కూడా ఒక పవర్ ఉంది, దాని పేరే గోల్డెన్ బ్యాండ్. అబ్బబ్బబ్బబ్బబ్బో అమ్మా ఎంత ముద్దుగున్నదే ముద్దుగున్నదే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 27 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్గా సాగిందనమాట ఎపిసోడ్. ఎందుకంటే ఒక కొత్త లవ్ ట్రాక్, అంటే ఎప్పటి నుంచో దానికి పునాది పడుతూ విత్తనాలు పడుతూ దానికి నీరు పడుతూ ఎరువులు కూడా వేస్తున్నా సరే ఇప్పటిదాకా చిగురించలేదు. ఇప్పుడైతే కంప్లీట్గా ఒక ప్రేమ గాథగా చిగురించబోతుంది అనమాట. ఫస్ట్ మొలకైతే విత్తనం అయితే మొలకెత్తింది. సో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అయితే కనిపించబోతుంది అనమాట. సో బట్ ఆరంభంలోనే ఏడుపులు, అంటే విత్తనం మొలకెత్తినప్పుడే తొక్కేద్దామని చూసే వాళ్ళు ఉంటారు కదా, అలాగా ఒక మంచి ప్రేమ గాథని అప్పుడే ఇటువైపు అటువైపు కూడా దాన్ని ఎలా ఎండ్ చేయాలి అని నోర్లు, దాన్ని ఏమంటారు, కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారనమాట కొంతమంది. సో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్గా విష్ణుప్రియ అండ్ పృథ్వీ. సో మొన్న సరదాగా పృథ్వీని బిగ్ బాస్ ఒక పాట పాడమని చెప్పారు. ఆ పాట పాడినప్పుడు ఏం పాడాడంటే ఎవరెవరో అని ఒక పాట పాడాడు. ఆ పాట ఎవరి కోసం పాడావు అని బిగ్ బాస్ సరదాగా అడిగితే అక్కడ విష్ణుప్రియ వీళ్ళెవ్వరూ లేరు కాబట్టి హౌస్ మేట్స్, మన పృథ్వీ జెన్యూన్ ఊరికే సరదాగా విష్ణు కోసం బిగ్ బాస్ అన్నాడు. సో అది విష్ణుప్రియకి అక్కడ లైవ్లో చూసింది కాబట్టి సో ఇద్దరు ఒక కనెక్ట్ అయ్యారనమాట. ఒక దాన్ని ఏమంటారు, విష్ణుప్రియ కూడా చాలా బ్లష్ అయిపోయి ఫీల్ అయిపోయి, సో అక్కడి నుంచి ఒక ప్రేమ గాథకైతే కొంచెం చిగురించడానికైతే స్కోప్ వచ్చింది. సో అప్పటి నుంచి విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీ దగ్గర తన లవ్ కన్ఫెస్ చేస్తూ వస్తుంది అనమాట. లవ్ మీన్స్ తను కొంచెం అది ఫ్లర్ట్ అవ్వచ్చు, లేదా ఫ్లర్టేషన్ అవ్వచ్చు, లేదంటే సంథింగ్ సరదా కోసం అవ్వచ్చు, కొన్ని ఫన్నీ మూమెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫ్రెండ్షిప్నే కొంచెం దాన్ని ఏమంటారంటే కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేలాగా, ఆపోజిట్ పోల్స్ కాబట్టి మేల్ ఫీమేల్ కాబట్టి అట్రాక్ట్ అయ్యేలా కూడా చెయ్యొచ్చు. బట్ ఏంటనేది మనకు క్లారిటీ లేదు. కానీ ఆడియన్స్ అందరిలో, కామన్ ఆడియన్స్లో కావచ్చు, బిగ్ బాస్ హౌస్ మేట్స్లో కావచ్చు, అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే ఎంతో కొంత మన పృథ్వీ అంటే విష్ణుప్రియకి ఎంతో కొంత కొంచెం లవ్ అయితే క్రియేట్ అయిందని అందరూ నమ్ముతున్నారు. కొంచెం ఎక్కువగా లవ్ చేస్తుంది, పృథ్వీని కొంచెం ఇష్టపడుతుంది ఆ విధంగా అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ అటువే పృథ్వీ కూడా కొంచెం బ్లష్ అవుతున్నాడు, ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే పాపం నిన్న తనకి దెబ్బ తగిలితే ఈమె విష్ణుప్రియ వచ్చి పాపం టింక్చర్ రాసింది. టింక్చర్ రాసి సారీ చెప్తే నేను దూరం అయిపోతాను రా, సారీ చెప్పి నన్ను దూరం చేయకురా అని చెప్పి సమ్ ఒక్కొక్క ఫన్నీ క్యూట్ కాన్వర్జేషన్స్ అయితే జరుగుతున్నాయి. తర్వాత రోజు అయితే విష్ణుప్రియ రెడీ చేసిందనమాట. పృథ్వీని మంచిగా రెడీ చేసి ఒక బ్లాక్ హోల్స్ ఉన్న షర్ట్ ఒకటి వేసుకుంది. నాగార్జున గారు ఎక్కువ మన్మధుడు లాంటి సినిమాలు వేసుకుంటారు కదా, అలాంటి షర్ట్ ఒకటి వేసుకున్నాడు విష్ణు. వేసుకున్న వెంటనే పృథ్వీ వేసుకున్న వెంటనే విష్ణుప్రియ ముందుకెళ్ళి మా రాజా పృథ్వీరాజ్ వస్తున్నాడు అని చెప్పి పెద్ద హడావిడి చేస్తే సమ్ ఫన్ అయితే నడిచిందనమాట. ఎలివేట్ చేస్తుంది, మనోడేమో ఎలా అన్నాడు, యష్మి దానికి టీజ్ చేస్తూ కౌంటర్ వేస్తూ మరికంటే బాగుంటాడు ఈ షర్ట్లో నీకంటే అని చెప్పి సమ్ ఫన్ అయితే నడిచిందనమాట. సో వీళ్ళ క్యూట్ లవ్ స్టోరీకి వెనకపాటు అప్పుడే బ్యాక్ నుంచి కొంచెం బ్యాక్ బిచింగ్ స్టార్ట్ అయింది. ఎవరంటే ఇప్పుడు సీత క్లోజ్ అయిపోతున్నాడు అని చెప్పి విష్ణుప్రియని దగ్గరికి పిలిచి సీత చెప్పిందనమాట, అరే అంత క్లోజ్ అవ్వకురా, ఇలా ఉండరా అలా ఉండరా అని చెప్పి. దానికి విష్ణుప్రియ అది నా పర్సనల్ కదా, కొంచెం వదిలేయండిరా అని చెప్పి విష్ణుప్రియ అంది. అండ్ బేసికల్లీ మనం కూడా కొన్నిసార్లు మన రియల్ లైఫ్లో ఫ్రెండ్స్కి ఇలా అడ్వైజులు ఇస్తూ ఉంటాం కొన్ని విషయాల్లో, వద్దురా అమ్మాయి అంటే వాళ్ళు కొన్ని వినరు. ఎందుకంటే వెనెవర్ ఈ లవ్ ఈ ఫీలింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ కేటగిరీ కాబట్టి కొన్ని మాటలు అయితే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని వదిలేరా అని చెప్పి ఫ్రెండ్స్ అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు, లిమిటేషన్స్ పెడతా ఉంటారు. సో విష్ణుప్రియ కూడా నేను అలాగే పెట్టింది. అండ్ మరోవైపు పృథ్వీ వైపు మాత్రం ఇలాగా
డైరెక్ట్ పిలిచి అరే కొంచెం దూరంగా ఉండరా అని చెప్పిన వాళ్ళు కాదు. కానీ పృథ్వీ గురించి బ్యాక్ పిచ్చింగ్ అనమాట. వాళ్ళ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరంటే సోనియా అండ్ మన నిఖిల్. సో సోనియాకి కొంచెం అంటే మనోడు కొంచెం విష్ణుప్రియకి క్లోజ్ అవుతుంటే తన చిన్నోడు నచ్చలేదేమో. సో ఆవిడే టాపిక్ రైజ్ చేసి నాకు ఎందుకో నచ్చట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, విష్ణుప్రియకి ఏమైనా దగ్గర అవుతున్నాడు, కొంచెం వీడు మారిపోతున్నాడు అని భయంగా ఉందని చెప్పి సోనియా స్టార్ట్ చేసింది. దానికి నిఖిల్ ఎప్పుడైనా సోనియా దగ్గర కొంచెం ఓపెన్ అవుతూ ఉంటాడు. సో సోనియా దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. అవునరా అది కొంచెం సాఫ్ట్ కార్నర్ ఇవన్నీ అంటే వెంటనే సోనియా కొంచెం దాన్ని ఏమంటారంటే సోనియా కొంచెం అలర్ట్ అవుతూ ఉంటుంది. సోనియా ఎప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం ఓపెన్గా ఒక్కొక్క మనసులో ఏమన్నా అనిపించింది అనుకో బయట పెట్టేస్తుంది, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, తర్వాత మళ్ళీ అలర్ట్ అవుతూ ఉంటుంది. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, ఇన్ని కెమెరాస్ నన్ను వాచ్ చేస్తున్నాయని అలర్ట్ అయ్యి సాఫ్ట్ కార్నర్ అని కాదు కొంచెం బీయింగ్ సాఫ్ట్ అని చెప్పి కొంచెం మార్చి సమ్వాట్ ఇలా నడిచింది అనమాట. వాట్ ఎవర్ అంటే ఇప్పుడు బ్యాక్ బిచ్చింగ్ అయితే స్టార్ట్ అయింది పాపం పృథ్వీ సైడ్ అండ్ విష్ణుప్రియకి అయితే డైరెక్ట్ సీత కొంచెం మొహం మీద అడిగేసింది. బట్ వాట్ ఎవర్ అంటే కొన్ని విషయాల్లో కొంతమంది దూరకూడదు. బేసికల్లీ బయట అయినా అవుట్ సైడ్ సొసైటీలో అయినా అంతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎవరి పర్సనల్ వాళ్ళది కాబట్టి. అండ్ విష్ణుప్రియ పృథ్వీ మధ్య మాత్రం ఈ అసోసియేషన్ అయితే కొంచెం ఈ క్యూట్ లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిందని అనిపించింది. ఈసారి మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు చిగురించింది కాబట్టి ఇది మొలకెత్తింది కాబట్టి ఇంకా పెద్దది అవుతూనే ఉంటుంది, ఒక చిన్న ప్లాంట్ లాగా వృక్షం లాగా. అంటే వాళ్ళిద్దరు సర్వైవల్ బట్టి ఎలాగో విష్ణుప్రియ టాప్ 5లో ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియకు ఉన్న ఫ్యాన్ బేస్ అండ్ తన మీద కొంచెం అంత నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వట్లేదు కాబట్టి దానికి ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి విష్ణుప్రియ ఆటోమేటిక్గా టాప్ 5 కాకపోయినా ఇంకా ఫ్యూ వీక్స్ తను ఖచ్చితంగా ఉంటుందని మాత్రం మనకు గ్యారంటీగా చెప్పగలం. బట్ పృథ్వీ విషయానికి వస్తే ఈ వీక్ పృథ్వీ కూడా నామినేషన్స్లో ఉన్నాడు అండ్ పృథ్వీకి కొంచెం థ్రెట్ అయితే ఉందనేది నా ఫీలింగ్. సో ఒకవేళ పృథ్వీ మాత్రం వెళ్ళిపోతే అనవసరంగా వెళ్ళిపోయే ముందు రోజు ఒక లవ్ ట్రాక్ ఓపెన్ అయింది అని చెప్పి ఆడియన్స్లో కొంచెం బాధేస్తూ ఉంటుంది. అటు పృథ్వీ కూడా బాధపడతాడు, అంటే అనవసరంగా ఈ టైంలో ఓపెన్ అయ్యి వెళ్ళిపోతున్నానని. అటు విష్ణుప్రియ చాలా బాధపడుద్ది, ఎందుకంటే ఇందాక పాట పాడాను కదా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, అలాగే ఉంటుంది అనమాట. బేసికల్లీ ఏమనుకుంటుందంటే కరెక్ట్గా వెళ్ళిపోయే ముందు తన ఫీలింగ్స్ ఎక్కువ బయట పెట్టుకుని పృథ్వీ బయటికి వెళ్ళిపోయి సో ఏంటంటే ఏమనుకుంటుందంటే అనవసరంగా ఆడియన్స్ అందరి ముందు నా ఫీలింగ్స్ని కొంచెం బయట పెట్టాను, పృథ్వీ వెళ్ళిపోయాడు అని ఒకటి ఫీలింగ్ ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటంటే పృథ్వీ అప్పుడే కనెక్ట్ అవుతున్న పృథ్వీ వెళ్ళిపోతున్నాడు అనే బాధ కూడా కొంచెం ఒక 1 or 2 days ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేనట్టుగా కూడా అవ్వచ్చు. సో బిగ్ బాస్ అనవసరంగా ఒక మంచి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోతే మాత్రం బాధే. బిగ్ బాస్ చేతిలో కూడా లేదు కాబట్టి ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి ఓటింగ్స్ ఆల్రెడీ క్లోజ్డ్ కాబట్టి మన చేతిలో అయితే లేదు. ఓకే డన్. నెక్స్ట్ సోనియాకి నిజంగానే మండినట్టు అనిపించింది అనమాట. సో దాని గురించి అయితే మాట్లాడింది అండ్ సీత అయితే స్ట్రైట్ మాట్లాడేసింది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ విషయానికి వస్తే నిఖిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. వీడు మాయగాడు ఊహకందనోడు అని. ఎందుకంటే నేను లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. సో లగ్జరీ బడ్జెట్కి టాస్క్ ఏంటంటే సౌండ్స్ వినిపిస్తూ ఉంటారనమాట బిగ్ బాస్. సో ఒక్కొక్క క్లాన్ నుంచి ఇటు నిఖిల్ క్లాన్ నుంచి ఒకరు అండ్ మిగిలిన సీత క్లాన్ నుంచి ఒకరు ఆడుతూ ఉంటారు. సో ఏంటంటే ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తారు, వచ్చి బోర్డు పట్టుకుని ఉంటారు, సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక ట్రైన్ హార్న్ సౌండ్, నెక్స్ట్ ఇమీడియట్గా పిల్లర్ సిన్ సౌండ్, నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక సౌండ్, అలా ఒక 5 సౌండ్లు 6 సౌండ్లు కంటిన్యూస్గా వినిపిస్తూ ఉంటాయి. అవి ఆర్డర్లో రాయాలి గుర్తుపెట్టుకుని. సో అది కన్ఫ్యూజింగ్ టాస్క్. చాలా మాస్టర్ మైండ్స్ అయితే మాత్రం ఎక్కువ క్లియర్ చేయగలరు. ఏదైనా ఒక టెక్నిక్ అప్పటికప్పుడు షార్ప్గా పట్టుకోవాలంటే టెక్నిక్ ఉండాలి. పాపం అది మంచి టాస్క్, కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది ఆగింది. అందరూ ఆల్మోస్ట్ బాగానే ఆడారు, ఓకే ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఆడారు. బట్ దీనికి నబీల్ సంచాలక్గా వ్యవహరించాడు అండ్ ఈ టాస్క్ అయితే టీమ్ శక్తి గెలిచింది, అంటే నిఖిల్ క్లాన్ గెలిచింది అనమాట. సో ఆఫ్టర్ తర్వాత కొన్ని ఇష్యూస్ ఎలాగ ఉంటాయి కదా, నబీల్ కొంచెం వాళ్ళకే ఫేవర్ చేశాడు, సొంత క్లాన్కి కాకుండా ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేసి అనవసరంగా గెలిపించేశాడు అని చెప్పి కొందరు అన్నారనమాట. కొందరు నైనిక కావచ్చు, కొంతమంది అభిప్రాయపడ్డారు. సో దానికి నబీల్ కూడా బాధపడ్డాడు, అయ్యో అనవసరంగా నేను తప్పు చేశానేమో లగ్జరీ టాస్క్లో అని చెప్పి. సో లగ్జరీ టాస్క్ అంటే మనకు తెలుసు ఫుడ్, ఈ రేషన్ ఉండదు కాబట్టి ఎవరి ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలి కాబట్టి. సో వాళ్ళు గెలిచారు కాబట్టి ముందు బెల్ రింగ్ అయినప్పుడు నిఖిల్ లోపలికి వెళ్తాడు, వెళ్ళి తనకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ వేసేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ రింగ్కి సీత వెళ్ళి గ్రాసరీస్ అన్నీ వేసుకోవాలన్నమాట. బట్ నిఖిల్ కొంచెం మాయగాడు అనిపించింది, కొంచెం నాకు ఇక్కడ నచ్చలేదన్నమాట నిఖిల్ బిహేవియర్. ఎందుకంటే వాళ్ళు ఎలాగో గెలిచారు,
సో వాళ్ళు వెళ్ళాడు, ముందు వెళ్ళాడు నిఖిల్, మొత్తం అంటే నెక్స్ట్ వాళ్ళ గురించి ఆలోచించకుండా చికెన్ మొత్తం తనే వేసేసుకున్నాడు, తనకు కావాల్సినవి అన్నీ వేసేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చిన వాళ్ళ కోసం ఇప్పుడు హ్యూమానిటీ కాబట్టి మనం ఎప్పుడన్నా మీకు మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, మన ఇక్కడ తెలంగాణలో ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినాయి. సో ఇలాంటివి చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే హ్యూమానిటీ. ఇప్పుడు మనమే సర్వైవల్ మోడ్లో ఉన్నాం, మన పక్కింటి వాళ్ళు కూడా పాపం ఇంకా మునిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ దొరుకుతూ ఉంటారు. మనకి ఏదైనా అప్పుడు ఏదైనా ఒక ఫుడ్ దొరికినా మనం షేర్ చేస్తూ ఉంటాం ఒకరితో ఒకరు. ఇలాంటప్పుడే మానవత్వం, హ్యూమానిటీ అనేది బయటపడుతూ ఉంటుంది. బట్ నిఖిల్ నాకు నిన్న ఎపిసోడ్లో నాకు అసలు నచ్చలేదు. బికాజ్ ఆల్రెడీ చికెన్ వేసేసుకున్నాడు, తనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ మొత్తం ఏది పడితే అది వేసేసుకున్న తర్వాత సీత అంతా వేసుకున్న తర్వాత బజర్ మోగేసరికి సీత కొంచెం ఆకుకూరలు అవి కొంచెం మోసుకుని, తోటకూర సంథింగ్ ఇలాంటివన్నీ వేసుకుని రెడీగా పట్టుకెళ్తుంది. బజర్ మోగిందనమాట. బజర్ మోగిన వెంటనే నిఖిల్ అది వేసుకోకూడదురా బజర్ మోగిందిరా అని చెప్పి అన్నాడు. నాకు అది నచ్చలే బేసికల్లీ. అంటే మనం ఎలాగో గెలిచాం, మనకి ఫుడ్ వచ్చింది, సో దీన్ని పాయింట్అవుట్ చేయకూడదు. వాళ్ళకి పాపం ఫుడ్డే తక్కువ వస్తుంది, పాపం వాళ్ళు ఓడిపోయారు, లేట్గా వచ్చారు, అండ్ మనం ఆల్రెడీ చికెన్ వేసేసుకున్నాం, వాళ్ళకి ఏమీ లేవు, తక్కువ ఉన్నాయి, వేసుకొని అని చెప్పి వదిలేసి దానికి పాయింట్అవుట్ చేసి వేసుకోకూడదురా అనడం అనేది తప్పు. బికాజ్ అక్కడ సంచాలక్ ఏం కాదు కాబట్టి నిఖిల్ కొంచెం హ్యూమానిటీగా ఆలోచిస్తే బాగుంటుంది. గేమ్ టైంలో గేమర్లా ఆలోచించాలి. బట్ కొన్ని ఫుడ్ విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో సెన్సిటివ్ టాపిక్స్ కావచ్చు, లేదంటే సంథింగ్ ఇలాంటివి హెల్త్ విషయాల్లో కావచ్చు, ఇలాంటప్పుడు మాత్రం కొంచెం ఫిజికల్ అయినప్పుడు ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం హ్యూమానిటీ ముందు పెట్టాలి, మానవత్వం అనేది ముందు చూపించాలి. అనవసరంగా వాళ్ళకి ఫుడ్ తగ్గించడానికే మనోడు ఇంకా ముందు స్టెప్ వేసినట్టు అనిపించింది అనమాట. నిఖిల్ నాకు ఈ బిహేవియర్ అయితే నచ్చలేదు. కొంచెం దాన్ని ఏమంటారంటే బాగా సెల్ఫిష్. క్లాన్ మరి మిగిలిన వాళ్ళు కడుపు మార్చుకున్నా పర్లేదేమో, మిగిలిన వాళ్ళు అంత ఫుడ్ తినకపోయినా పర్లేదేమో, మనం చికెన్ తింటే చాలు పక్కోడు అడుక్కు తినిపోవాలనే స్వభావం అనేది ఎవరి దగ్గర రాకూడదు. నాకు ఈ ఒక్క విషయంలో మాత్రం నిఖిల్ కొంచెం సెల్ఫిష్ ఏమో, కంప్లీట్ సెల్ఫిష్ ఏమో, కనీసం హ్యూమానిటీ ఈ విషయాల్లో కూడా రాకపోతే ఎలాగా అనిపించింది అనమాట. అట్ ద సేమ్ టైం ఒక గొప్ప మేనేజర్, అంటే ప్రతి ఒక్కరి దగ్గర చాలా బాగా ఇదిరా అని చెప్పి మాట్లాడే వ్యక్తి హ్యూమానిటీ ఎందుకు పోతుంది నాకు అది అర్థం కాలేదు. నాకు నిజంగా చాలా మండింది. పక్కోళ్ళు 6-7 ఉన్నారు ఉన్న సభ్యులు క్లాన్ ఫుడ్ సరిగ్గా తినకపోతే వాళ్ళ 6 గురించి అట్లీస్ట్ ఒకరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, అందులో వాళ్ళ గురించి అయినా ఆలోచించాలి కదా, అట్లీస్ట్ ఫుడ్ తినలేదని. నాకు అది కొంచెం నచ్చలేదు. అట్ ద సేమ్ టైం పక్కకి వెళ్ళి చాలా గేమర్ ఆడతాడు, అంటే గేమింగ్ చాలా, అంటే మేనేజింగ్ చాలా గొప్పగా మేనేజ్ చేస్తూ ఉంటాడు. సోనియా దగ్గరికి వెళ్తాడు, సోనియా దగ్గరికి వెళ్ళి మన ముగ్గురం వర్సెస్ హౌస్, మన ముగ్గురం ఒకట్రా, మన ముగ్గురు మాటలు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు అంటాడు. పక్క వేరే చోట్లకి వెళ్ళి నాకు సోనియా క్లోజ్ అని అందరూ అనుకుంటారా, సోనియా పృథ్వీ, బట్ తప్పది, నేను అందరినీ ఈక్వల్గా చూస్తాను రా అని చెప్తాడు. ఓకే, ఇదంతా మేనేజింగ్ స్కిల్స్ అనేది గొప్పది గేమర్లా ఆలోచిస్తే. బట్ హ్యూమానిటీ విషయంలో ఎప్పుడైనా తక్కువైతే వాడు ఎంత తోపైనా, మాస్టర్ మైండ్ అయినా, వాడు ఎంత టాలెంటెడ్ అయినా కూడా మనుషులైతే, ఆడియన్స్ అయితే పక్కన పెట్టేస్తారు. ఈ పాయింట్ ఎవడైనా నోట్ చేసుకుంటే మాత్రం నిఖిల్ టప్ పడతాడు, తన గ్రాఫ్ ఇలా పడిపోద్ది. ఇది ఆడియన్స్ నోట్ చేసి ఉంటే మాత్రం. అనవసరంగా పక్కోడి ఫుడ్ని కూడా చెడగొడుతున్నాడు, నాకు అది నచ్చలేదు. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే, సో అదైతే అయిపోయిన తర్వాత ఒక బ్యాండ్, గోల్డెన్ బ్యాండ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆ గోల్డెన్ బ్యాండ్ ఒకటి బిగ్ బాస్ పెట్టి ఆ గోల్డెన్ బ్యాండ్ ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి, దానికి పవర్స్ ఉన్నాయి, ఏంటంటే మీ క్లాన్లోంచి కాకుండా పక్క క్లాన్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఆ పవర్స్ ఉన్నాయని చెప్పారు, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి అని చెప్పారు. సో ఫైనల్గా దీన్ని అయితే మణికంఠ తీసుకున్నాడు. బట్ సో దీని వెనక ఆలోచన ఏంటంటే నైన్కి కూడా ఒక హింట్ ఇచ్చింది, ఏమనంటే నేను బ్యాండ్ తీసుకుని క్లాన్లోకి వెళ్ళిపోయాను, వేరే క్లాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ బ్యాండ్ నా దగ్గరే ఉంటుంది. దానికి ఏమన్నా పవర్స్ ఉంటాయి ఆ గోల్డెన్ బ్యాండ్కి, బికాజ్ ఏ క్లాన్కి ఆ క్లాన్ వాళ్ళ టీమ్ కలర్ బ్యాండ్స్ వేసుకుని ఉన్నారు. బట్ గోల్డెన్ బ్యాండ్కి రేపొద్దున ఏదో ఒక పెద్ద పవర్ ఇవ్వచ్చు. డైరెక్ట్ ఆ గోల్డెన్ పవర్ ఉన్న వ్యక్తిని ఒకవేళ ఎలిమినేట్ అవ్వకుండా దాన్ని ఏమంటారు, నామినేషన్స్ నుంచి సేవ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఒక క్లాన్కి చీఫ్గా చేయొచ్చు. బికాజ్ గోల్డెన్ బ్యాండ్ కదా, కలర్ సేస్ ఇట్, అంటే ఒక కలర్ చెప్తుంది. కొంచెం దాన్ని కొంచెం ఆలోచిస్తే జీనియస్ లాగా ఏదో సంథింగ్ పవర్ ఉంది చేతికి అనేది తెలుస్తుంది అనమాట. సో ఎవరైతే తీసుకోలేదు లాస్ట్కి మణికంఠ తీసుకున్నాడు. బట్ మణికంఠ తీసుకునేవాడు తీసుకోవచ్చు, బట్ మాస్టర్ మైండ్ అబ్బా, చాలా మాస్టర్ మైండ్. వెళ్ళి ఏదో రంగ పాయింట్స్ ఎదుక్కుంటాడు, వాళ్ళతో వెళ్తే ఇలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు, అంటే అప్పుడు దాకా వెళ్ళిపోతున్నట్టు కూడా ఎవరికి రివీల్ చేయకుండా చాలా తెలివిగా ఆడాడు. వెయిట్ చేశాడు. బిగ్ బాస్ అడగగానే ఎవరు తీసుకుంటారు కానీ నేను తీసుకుంటా బిగ్ బాస్ అని చెప్పి వెళ్ళి తీసుకుని నిఖిల్ క్లాన్ నుంచి సీతా క్లాన్కి వచ్చేసాడు అనమాట.
సో బట్ బిగ్ బాస్ ఒక తిరకాసు పెట్టాడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు సీతా క్లాన్కి, నువ్వు నెక్స్ట్ క్లాన్కి వెళ్ళాలంటే ఆ క్లాన్లో మెంబర్ని ఒకరిని షఫిల్ చేసుకోవాలి. అంటే నువ్వు అక్కడికి వెళ్తే ఆ క్లాన్లో ఒక మెంబర్ని ఈ క్లాన్కి పంపించాలి, నిఖిల్ క్లాన్కి సీతా క్లాన్ నుంచి ఒకరిని పంపించాలి అని చెప్పి బిగ్ బాస్ ఒక దాన్ని ఏమంటారంటే ఒక తిరకాసు పెట్టాడు. కాబట్టి మణికంఠ ఏం చేశాడంటే అటువైపు ఉన్న ఆదిత్య ఓంని పంపించాడు ఇటువైపుకి. ఆదిత్య ఓంని పంపించి వీళ్ళ టీంకి పంపించాడు. ఆదిత్య ఓం హ్యాపీగా వచ్చి ఇక్కడ నుంచి నేను ఆదిత్య ఓం ఎలాగో మనకు తెలిసిందే కదా, మనవాడు కొంచెం మెషిన్ రోబోటిక్ కైండ్లో ఉంటాడు. ఎమోషన్స్ ఇలా కాకుండా తన కర్తవ్యాలు ఏంటి అని చెప్పి పర్ఫెక్ట్గా ఒక పర్ఫెక్ట్గా మెషిన్స్ ఫెయిల్ అవ్వవు కదా క్యాలిక్యులేషన్స్లో, సో అలా ఉంటాడు అనమాట. తన కర్తవ్యం ఏంటి, తను ఏం చేయాలి, ఇలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. కాబట్టి నెక్స్ట్ అందరికీ ఒక హగ్ ఇచ్చేసి నా చీఫ్ నువ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు నిఖిల్ దగ్గరికి. బట్ ఇక్కడ మణికంఠ ఒక సూపర్ అంటే ఒక గొప్ప గేమర్ అయ్యే ఛాన్స్ మిస్ అయిపోయాడు. అంటే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎయిదర్ మనల్ని ఎవడైనా హేట్ చేయొచ్చు, మనల్ని లవ్ చేయొచ్చు, బట్ ఎవడో మనల్ని ఇగ్నోర్ చేయకూడదు. ఏదో గుంపులో గోవింద నలుగురితో నారాయణ అన్నట్టు మాత్రం ఉండకూడదు మనిషి, అప్పుడు గొర్రె అవుతాడు. సో అలా అవ్వకూడదు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది, మిస్ చేసుకున్నాడు. ఏంటంటే అక్కడికి నిఖిల్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, నిఖిల్ ఒక హింట్ ఇచ్చాడు. ఏంటంటే నబిల్ని పంపించేస్తే ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్స్లో ఒక అబ్బాయిల్లో నువ్వే స్ట్రాంగ్ ప్లేయర్ అవుతావు, నీకు ఒక సెపరేట్ దాన్ని ఏమంటారంటే ఛాన్స్ ఉంటుంది, ఫెయిర్ ఛాన్స్ ఉంటుంది. అంటే నువ్వు టాస్క్స్లో ఎక్కువ పర్ఫామ్ చేయడానికి, నువ్వు ముందుకు వెళ్ళడానికి. నబిల్ లాంటి ఒక బలవంతుడిని నిఖిల్ టీంకి పంపించేస్తే నిఖిల్ క్లాన్కి నువ్వు స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అదేంటంటే ఇప్పుడు నబిల్ని ఇక్కడికి పంపించేస్తే ఏమవుద్దంటే టీం వీక్ అయిపోద్ది. ఇప్పుడు మణికంఠ ఆ క్లాన్లోకి వెళ్తాడు, టీం మొత్తం వీక్ అయిపోద్ది. ఒక బీస్ట్ లాంటి పర్సన్ ఒకడు కూడా ఉండడు కాబట్టి టీం వీక్ అయిపోద్ది. ఓకే, అక్కడ తెలివిగానే ఆలోచించాడు, నబిల్ని పంపించలేదు. బట్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే సరదాగా అన్నాడు నిఖిల్, సీతని ఇటు పంపించేయి, సీత చీఫ్ కాబట్టి సీతని ఇటు పంపించేస్తే అక్కడ చీఫ్ ఎవడో ఉండడు, అప్పుడు నీకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక మంచి ఐడియా ఇచ్చాడు. నేనైతే ఖచ్చితంగా సీతని ఇటుపక్క పంపించేయమని అడిగేవాడిని ఒకవేళ ఛాన్స్ ఉంటే. బికాజ్ అప్పుడు చీఫ్ ఉండరు, ఆ టీంకి ఆ క్లాన్కి చీఫ్ ఉండరు కాబట్టి మళ్ళీ చీఫ్కి కంటెండర్ అవ్వచ్చు, ఎవరో చీఫ్ అవుతారో తెలీదు. సో నడవచ్చు. మేబీ బ్యాండ్ ఉంది కాబట్టి, గోల్డెన్ బ్యాండ్ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒకవేళ సీతని ఇటువైపు పంపిస్తే నీ దగ్గర గోల్డెన్ బ్యాండ్ ఉంది కాబట్టి నువ్వే చీఫ్ అని చెప్పొచ్చు డైరెక్ట్ బిగ్ బాస్ నేరుగా. మనకు తెలియదు కాబట్టి మంచి ఛాన్స్ని అయితే మిస్ చేసుకున్నాడేమో అనిపించింది అనమాట. అంటే ఒక నార్మల్గా మంచిగా ఆలోచించి ఇలా తీసుకున్నాడు, కానీ గేమర్ లాగా ఒక డిఫరెంట్గా మనం వెళ్దాం, ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఆ బ్యాండ్ ఎలాగ తీసుకున్నాడో ఆ బ్యాండ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుని ఉండుంటే, సీతని ఇటువైపు పంపించుంటే ఆ చీఫ్ ఉండేవారు కాదు. మేబీ మణికంఠే చీఫ్ అయ్యి ఉండేవాడు. మణికంఠ చీఫ్ అయ్యి ఉండుంటే వేరే రిజిస్ట్రేషన్ ఉండేది. తన ఆటను కావచ్చు, తను 10 మందిని దాన్ని ఏమంటారు శాసించే స్థాయిలో ఉంటాడు కాబట్టి డిఫరెంట్ ఆట అయితే ఉండేది. బట్ నాకు ఆ విషయంలో అయితే మణికంఠ కొంచెం అది చేసుంటే బాగుండేది. తప్పు చేశాడని నేను అన్నా, కానీ ఒక మంచి ఛాన్స్ని, ఒక గొప్ప ఛాన్స్ని మిస్ చేసుకున్నాడేమో అని అనిపించింది అనమాట నాకు. సో ఇక నబీల్ విషయంలో వీళ్ళందరి గురించి మాట్లాడుకోవడానికి ఏంటంటే, నబీల్ సీరియస్లీ అంటే బాగానే సంచాలక్ కింద ఎప్పుడు బాగానే చేస్తున్నాడు. అందుకే బిగ్ బాస్ కూడా సంచాలక్కి ఎక్కువ ఆపర్చునిటీస్ నబీల్కి వస్తున్నాయి. ఎందుకంటే నబీల్ గేమ్ ఆడినప్పుడల్లా నబీల్ ఎక్స్ట్రా పర్సన్ కాబట్టి. ఇప్పుడు సీతా క్లాన్లో 6 ఉన్నారు, నిఖిల్ క్లాన్లో 5 మాత్రమే ఉన్నారు. సో ఒక పర్సన్ ఎక్కువ ఉంటాడు కాబట్టి నబీల్ గేమ్ ఆడకపోతుంటే బిగ్ బాస్ పిలిచి నబీల్ నువ్వు సంచాలక్గా ఉండని చెప్తున్నారు ప్రతి దానిలో. సో నబీల్కి అలా నడిచింది. సో నెక్స్ట్ ఒక అద్భుతమైన నిన్న ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఏం జరిగిందంటే ఇమిటేషన్ అనమాట. అంటే క్యారెక్టర్స్ స్వాప్ చేశారు. ఇప్పుడు ఆదిత్య ఓం ఏమో సోనియా లాగా, సో నబీల్ ఏమో ఆదిత్య ఓం లాగా, ప్రేరణ వచ్చి మణికంఠ లాగా, ఇలా బోర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒకరినొకరు ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అది ఇమిటేషన్ కాదు, సమ్వాట్ రోస్ట్ కూడా నడిచింది. ఒకవైపు ఫన్ ఇస్తూ కొంతమందికి రోస్ట్లా కూడా అనిపించింది, అంటే ట్రోల్ చేసినట్టు కూడా అనిపించింది. సో ఎవరెవరు ఏంటంటే, సో ఆ టాస్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి రిజల్ట్ ఏంటనేది ముందు చెప్తాను. నబీల్ అయితే బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి బిగ్ బాస్ అభినందించారు. ఎందుకంటే నబీల్ ఆదిత్య ఓంని భలే ఇమిటేట్ చేశాడు అసలు. అంటే నబీల్ ఇంత పర్ఫార్మర్ అని ఎవరికీ తెలియదు, ఆర్టిస్ట్ కాదు కాబట్టి. నబీల్ ఒక యూట్యూబర్ కాబట్టి, నార్మల్గా తన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. నేనైతే ఇప్పటిదాకా నబీల్ గురించి ఇంత గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పి ఇంత బాగా ఇమిటేట్ చేయగలడని నేనైతే బిలీవ్ చేయలేదు. ఫస్ట్ టైం షాక్ అయ్యాను అనమాట నబీల్ ఇమిటేషన్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ చూసి. ఆదిత్య ఓంని అయితే ఒక రేంజ్లో అసలు మక్కి దించేసి ఫుల్ నవ్వించాడు అసలు. ఆదిత్య ఓం కూడా అటువైపు ఆదిత్య ఓం కూడా నవ్వుకొని తోసేసి అరే నీకు నమస్కారం రా నాయన అనేట్టుగా అయిందనమాట.
సో ఇందులో మగాళ్ళ నుంచి అయితే ఓవరాల్గా కూడా నబీల్ బెస్ట్ పర్ఫార్మర్. అండ్ మగాళ్ళ నుంచి నబీల్ ఉన్నాడు కాబట్టి లేడీస్లో చూస్తే ప్రేరణ చాలా బాగా చేసింది. నాగమణికంఠని ఇమిటేట్ చేస్తూ ఉందన్నమాట. మొత్తం నాగమణికంఠని ఇమిటేట్ చేస్తూ ఉంది. సూపర్ హిలేరియస్ అసలు. సో మిగిలిన వాళ్ళు కూడా సీత అండ్ ఆదిత్య విషయానికి వస్తే వాళ్ళిద్దరూ సోనియా గెటప్ వేశారు మధ్యలో. పాపం సోనియా గెటప్ వేసిన ప్రతిసారి వాళ్ళు ఏం చేసేవారంటే నిఖిల్ కింద ఎవరు వస్తే వాళ్ళని ఇలా పట్టేసుకుని ఇలా హక్ చేసుకుని ఇలా పెట్టేసుకుని, అంటే కొంచెం పాపం సోనియా ఆ టైంలో సోనియా హావభావాలు కూడా పాపం కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆమె చాలా తెలివైన ఆవిడ అయినప్పటికీ కూడా ఆవిడ కూడా కంట్రోల్ చేసుకోలేనంత కొంచెం ట్రిగర్ అయ్యేలా అనిపించింది అనమాట. పాపం అంత బాధ అవి కొంచెం గుచ్చుకునేలా ఉన్నాయి. అంటే తప్పు, బేసికల్లీ తప్పు. ఆమె మేబీ హగ్స్ చేసుకుని ఉండొచ్చు, సీన్స్ ఉండొచ్చు. బట్ ఆ ఇమిటేషన్, ఆ రోస్ట్ టైంలో మరీ దారుణంగా ఇమిటేషన్ టైంలో మాట్లాడే విధానం, గొడవలు ఇలాంటివి చెప్పుంటే సోనియా నామినేట్ ఎలా చేస్తుంది మనుషుల్ని, ఇలాంటివి చెప్పుంటే చాలా బాగుండేది. బట్ మోస్ట్లీ ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ఆదిత్య కావచ్చు, సీత కావచ్చు, సీత కొంచెమైనా మాట్లాడింది కానీ ఆదిత్య కావచ్చు, మొత్తం హగ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకున్నారు. చూడడానికి కొంచెం ఓకే సోనియాని బాగా టార్గెట్ చేశారు అనిపించింది అనమాట. ఓకే సోనియా అయితే ఎక్కడ దాని గురించి సీరియస్ అవ్వలేదు, పాపం చాలా కంట్రోల్ చేసుకుని లాస్ట్కి అయితే సో టాస్క్ అంతా అయిపోయిన తర్వాత కవర్ డ్రైవ్ చేసుకోగలిగింది. చేసుకోవాల్సి వచ్చింది. ఏం చెప్పిందంటే అందరూ నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, మా ముగ్గురు గురించి, నిఖిల్ గురించి, పృథ్వీ గురించి, నా గురించి ఓ అని చెప్పి, అంటే కొంచెం ఎలా అంటే మేము ఇక స్టార్స్, అదే మేమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మా మీదే అందరి కళ్ళు అన్నట్టుగా కొంచెం కవర్ డ్రైవ్ చేసింది. బట్ అందరూ పాపం టార్గెట్ చేసింది ఏంటంటే సోనియా విషయంలో హగ్గుల గురించి. పాపం సోనియా ఎవరిని ఇలా పట్టేసుకుంటుంది, చిన్నోడా పెద్దోడా అని చెప్పి ఇలా పట్టేసుకుని కొంచెం పాపం నాకు జాలేసింది. బికాజ్ ఒక పర్సన్ని డైరెక్ట్గా రోస్ట్ చేసినట్టు అనిపించింది. హౌస్ మేట్స్ కూడా కొన్ని సెన్సిటివ్ టాపిక్స్లో సెన్సిటివ్గా ఉండాలి. ఈవెన్ సీత బాగా రోస్ట్ చేసింది, అడల్టరేటెడ్ అని ఆ డైలాగ్ని కూడా తీసుకొచ్చింది. బట్ థింగ్ ఏంటంటే కొంచెం హౌస్ మేట్స్ కూడా, ఈవెన్ సీత అయినా ఆదిత్య ఓం గారికి మరి అర్థం కాలేదు ఏంటో తెలియదు కానీ ఆయన కూడా కొంచెం శృతి మించారు. సీత కావచ్చు, ఆదిత్య ఓం కావచ్చు. సోనియాని మరీ అంతలా అనడం తప్పు. అది ఆమె పర్సనల్, ఆమె హగ్ చేసుకుంది ఓకే, కానీ మీరే డైరెక్ట్గా అలా చేయడం అనేది తప్పు. బికాజ్ మరి అంత ఆ రేంజ్లో తప్పు. మాస్ ర్యాగింగ్ చేయకూడదు. ర్యాగ్ చేసామంటే కొంచెం ఆ పాయింట్ని కూడా మెన్షన్ చేసి 2 times అనవచ్చు, కానీ మొత్తం హగ్గు మీద పెట్టారనమాట. నాకైతే నిన్న పాపం సోనియా విషయంలో బాధేసింది. బట్ సోనియాకు కూడా లోపల ఎంతో కొంత బాధ ఉంటుంది. బట్ స్ట్రాంగ్ కాబట్టి బయట అయితే పడలేదు. అండ్ మణికంఠ విషయంలో నాకు ఈ విషయం ఒకటి బాగా నచ్చింది. ఇదంతా గేము, గోల్డెన్ బ్యాండ్, మాస్టర్ మైండ్, చాలా వెనకాలంతా ఎవ్వరికి తెలియకుండా ఆడి ఎంత చేసినోడు ఇప్పటివరకు కొంచెం హర్ట్ అవుతూ వస్తూ ఉండేవాడు. బట్ ఫస్ట్ టైం నిన్నైతే ఏమైందంటే కొంచెం నిన్న చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు, స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఫస్ట్ టైం ఒక థింగ్ని, ఆ ఇమిటేషన్ని స్పోర్టివ్గా తీసుకున్నాడు. తనని ప్రేరణ ఇమిటేట్ చేసింది, విగ్ గురించి కూడా ఇమిటేట్ చేసింది. ఈ విగ్ నీది ఒరిజినల్లా విగ్ అంటే, అరే అందరూ చూస్తున్నారా, కోట్ల మంది జనం చూస్తున్నారా, నా కెరియర్ ఏం కావాలరా అని చెప్పి ప్రేరణ ఎలా విగ్ లాగా ఎలా యాక్ట్ చేసి ఇదంతా చేసింది ఇమిటేషన్. అందరూ చేశారు ఆల్మోస్ట్. ఆమె టార్గెట్ చేస్తూ వేరే వాళ్ళే అడిగారు యాక్చువల్లీ అది విగ్గా అని చెప్పి. బట్ మన నాగమణికంఠ అయితే నవ్వుకున్నాడు, జస్ట్ నవ్వి వదిలేశాడు. పక్కకు వచ్చిన తర్వాత కూడా ప్రేరణ చాలా బాగా చేసింది. నాకు నబీల్ అండ్ ప్రేరణ అది ఇద్దరిది బాగా నచ్చింది, చాలా బాగా ఇమిటేట్ చేశారు. బట్ ఇమిటేషన్లో కొంచెం రోస్టింగ్ కైండ్ ఉంటుంది. కొంతమంది అది రాంగ్గా అవ్వచ్చు, కొంతమందికి పాపం తగిలేలా కూడా ఉంటాయి. కాబట్టి లైట్ తీసుకోవాలని చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. సోనియాకి కరెక్ట్ టైంలో ఒక మాట చెప్పాడు. బికాజ్ అదర్వైజ్ ఆ సోనియా పాపం హర్ట్ అవుతూ నాగమణికంఠతో షేర్ చేసుకుంటుంది యాక్చువల్లీ, ఇలా అందరూ నా వైపే, అందరి కళ్ళు మా మీదే ఉన్నాయని. ఆ టైంలో నాగమణికంఠ చెప్పిన ఈ మాటలు సోనియాని అక్కడతో స్టాప్ చేసాయి. అదర్వైజ్ ఒకవేళ వేరే వాళ్ళు ఎవరన్నా ఉండి సోనియాకి అవునరా హగ్గుల గురించి ఏంట్రా అలా చెప్పారని చెప్తే సోనియాకు ట్రిగ్గర్ అయ్యి ఇంకా మాట్లాడి వీళ్ళు చేసుకున్నప్పుడు లేదా హగ్గులు నన్నే అంటారా, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉంటారు, వీళ్ళందరూ మంచోళ్ళ అన్నట్టు ఏదో పెద్ద కాన్వర్జేషన్ నడిచేది. నాగమణికంఠ మెచ్యూర్డ్ స్టేట్మెంట్, ఫస్ట్ టైం ఒక మెచ్యూర్డ్ స్టేట్మెంట్, ఒక చాలా స్పోర్టివ్గా తీసుకుని మాట్లాడినందుకు సోనియా కూడా అక్కడితో ఆగిపోయి ఓకే అని చెప్పి ఆపేసింది అనమాట. నేనైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రేరణ ఎస్పెషల్లీ ఆ మణికంఠని ఇమిటేట్ చేస్తున్నప్పుడు అది క్యూట్గా చాలా క్యూట్గా మాట్లాడేది, చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా ఎలిమినేషన్ విషయానికి వస్తే ఆల్రెడీ ఓటింగ్స్ అయితే పూర్తయినాయి కాబట్టి ఎలిమినేట్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది అనేది మాట్లాడుకుంటే ప్రేరణకి యష్మికి ఇద్దరి మీద చాలామందికి మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. చాలా ఇప్పుడు నేను ఎలా అన్నానో క్యూట్గా మాట్లాడుతుందని చెప్పి నెగిటివ్ సెన్స్ లేదు. ప్రేరణ గురించి చాలామంది యష్మి గురించి వీళ్ళు ఫేక్ అని
వీళ్ళు నెగిటివ్ అని ఎవరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి అందరికీ ఒక పాజిటివ్ ఫీలింగ్ వీళ్ళ మీద ఉంది కాబట్టి. అండ్ యష్మి ఓటింగ్స్ నామినేషన్స్లో లేదు కాబట్టి యష్మిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ప్రేరణని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్రేరణ అయితే సేఫ్ అవుద్ది అనేది నా ఫీలింగ్, నాకు గట్ ఫీలింగ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ నబీల్ తన మొన్నటి నుంచి ఓటింగ్స్లో నాకు తెలిసి టాప్ అయిపోయి ఉంటాడు, ఇప్పటికీ టాప్లో ఉండుంటాడు ఓటింగ్స్లో అయితే. నాకు అది నబీల్ అయితే పక్క ఎలిమినేట్ అవ్వడం అనేది నా గట్ ఫీలింగ్. అండ్ మణికంఠ ముందు నుంచి మనం చూస్తున్నాం చాలా సింపతి కార్డ్ నుంచి అనుకున్న తర్వాత కూడా మణికంఠని చాలామంది టార్గెట్ చేసి, మణికంఠ స్టార్టింగ్ సింపతి కార్డు వాడుకుని ఉండొచ్చు, కొన్నిసార్లు అయితే మ్యాక్సిమం మణికంఠని కొంతమంది టార్గెట్ చేసి మణికంఠని హీరో చేస్తున్నారు కాబట్టి మణికంఠ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు అనేది నా గట్ ఫీలింగ్, నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. ఇంకా మిగిలింది ఎవరంటే ఆదిత్య ఓం, పృథ్వీ అండ్ మన సోనియా. సో ఆదిత్య ఓం, పృథ్వీ అండ్ సోనియా. ఆదిత్య ఓం కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆదిత్య ఓంకి నాకు తెలిసి స్ట్రాంగ్ ఓటింగ్ లేదు, అతను కూడా హౌస్లో ఏం ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి నా ఉద్దేశంలో ఆదిత్య ఓంకే ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది. ఇంకా రిమైనింగ్ సోనియా అండ్ పృథ్వీ విషయంలో చూస్తే పాపం పృథ్వీకి మొన్నే లవ్ స్టోరీ నిన్నే స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే వెళ్ళిపోతే బాధ. అండ్ సోనియా విషయానికి వస్తే సోనియా వెళ్ళిపోతే ఇటు పృథ్వీ గేమ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఖిల్ కూడా ఇంకా నిఖిల్ వేరే నిఖిల్ పృథ్వీ వాళ్ళిద్దరూ కూడా సెపరేట్ వచ్చి పృథ్వీ కొంచెం బయట ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. నిఖిల్కి కానీ పృథ్వీకి కానీ, పృథ్వీకి ఎక్కువ ఛాన్స్ ఉంది బికాస్ పృథ్వీ పాపం ఓవర్ షాడోడ్ అయిపోతున్నాడు. నిన్న విష్ణుప్రియ ఒక మాట అంది, నువ్వు అనవసరంగా వాళ్ళ షాడోలో ఉండిపోతున్నావు, వాళ్ళే ఎలివేట్ అవుతున్నారు, నువ్వు హీరో అయినా నువ్వు ఎలివేట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఒకవేళ సోనియా కానీ వెళ్ళిపోతే పృథ్వీకి నిఖిల్కి కొంచెం ఎలివేట్ అయ్యే, నిఖిల్ ఆల్రెడీ ఎలివేట్ అవుతున్నాడు, పృథ్వీకి కొంచెం ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. పృథ్వీ వెళ్ళిపోతే మాత్రం ఒక లవ్ స్టోరీ పోద్ది అండ్ ఆదిత్య ఓంకి మాత్రం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది నా ఫీలింగ్ అనమాట. దట్స్ ఆల్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. నాగార్జున గారు వచ్చిన తర్వాత వీకెండ్ ఏం చేస్తారు ఏంటి, ఎవరికైనా క్లాస్ పీకుతారా, ఎవరెవరికి పీకుతారు, ఎవరెవరిని పొగుడుతారు, ఆయన రివ్యూ ఏంటనేది కూడా రేపు మనం చూసిన తర్వాత మనం దాని గురించి, ఈరోజు మనం చూసిన తర్వాత రేపు దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్. బై.